హలో అండి అందరికీ. ఈ వీడియోలో వచ్చేసి మనం ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం, అది కూడా ఓవెన్ లేకుండా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 2 కప్పుల వరకు మైదా పిండి తీసుకున్నాను. అలాగే మనం ఇక్కడ ఎగ్ పఫ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎగ్స్. ఇక్కడ నేను ఒక 7 ఎగ్స్ వరకు ఇప్పుడు మనం ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికేలోపు మనం పక్కకు తీసి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదా, మైదా పిండి, దాంట్లోకి కొద్దిగా టేస్ట్ కోసం ఉప్పు తీసుకుంటున్నాను నేను. అలాగే ఇప్పుడు ఈ పిండిలోకి వేడి చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఎగ్ పఫ్ అనేది క్రిస్పీగా పొరలుగా వస్తుంది. చేత్తో కాకుండా ఇలా ఒక చెంచాను తీసుకొని కలుపుకోవడం మంచిది, ఎందుకంటే వేడిగా ఉంటుంది కాబట్టి నూనె చేయి కాలిపోతుంది. అందుకే ఇక్కడ నేను స్పూన్ తీసుకొని ఫస్ట్ అయితే కలిపేశాను. తర్వాత చేయితో కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో ఇలా మనం తీసుకున్న నూనె మొత్తాన్ని ఇలా పిండిలో మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇలా ముద్ద చేసి చూస్తే, ముద్ద కట్టుకుంటే మనకి పిండి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటే ఇలా పిండిని అయితే సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. ఒక 6-7 నిమిషాలు ఇలా పిండిని మొత్తాన్ని ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకుంటే మనకి పిండి అయితే మంచిగా ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. అలాగే మనకి ఎగ్ పఫ్లోకి స్టఫింగ్ కోసం నేను ఇక్కడ 3 ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టేసి దాంట్లో కొద్దిగా నూనె తీసుకుంటున్నాను. నేను ఎక్కువ తీసుకోవట్లేదు. స్టఫింగ్లోకి ఆయిల్ ఎక్కువగా తీసుకుంటే మనం మళ్ళీ ఎగ్ పఫ్ ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు స్టఫింగ్లో ఉన్న ఆయిల్ మొత్తం వేరే బాండీలో ఉన్న ఆయిల్లో పడిపోతుంది, మొత్తం ఖరాబ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఆయిల్ తక్కువగా తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు వేసుకొని అది వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు 2 ఒకటేసారి తీసుకుంటున్నాను నేను. అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తే మనకి ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ముందే ఉడికించి పెట్టుకున్నాం కదా ఎగ్ పఫ్ కోసం ఎగ్స్, అవైతే ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం వాటికి పొట్టు తీసేసి పక్కన పెట్టేద్దాం. ఈలోపు మనకి ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు కారం తీసుకుంటున్నాను. ఇక్కడ నేను కారం తక్కువగానే తీసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఫస్ట్. తర్వాత కొంచెం పసుపు, అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే దీంట్లోకి ఉప్పు కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ ఉప్పు కూడా నేను తక్కువగా తీసుకుంటున్నాను, ఎందుకంటే ఉల్లిపాయల్ని ఫ్రై చేసే టైంలో మనం ఉప్పు యాడ్ చేసుకున్నాం కాబట్టి తర్వాత కొంచెం తీసుకోవాలి. తర్వాత చికెన్ మసాలా వేసేసి వీటన్నింటిని మసాలాలు మంచిగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ అయితే. ఇలా మనకి స్టఫింగ్ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి, ఎందుకంటే పొడిగా ఉండకుండా కొంచెం సాఫ్ట్గా వస్తుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా చూసారు, ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి స్టఫింగ్ రెడీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇక్కడ మనకి ఎగ్స్ రెడీ అయిపోయినాయి, అలాగే స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఈ రెండింటిని పక్కన పెట్టేసి ఇప్పుడు మెయిన్ టాస్క్ వచ్చేసి చపాతీ. ఎగ్ పఫ్ అని చెప్పేసి మళ్ళీ చపాతీ అంటుంది ఏంటి అని అనుకోవద్దు, అక్కడే ఉంది చూసేయండి. ఓవెన్ లేదు కదా, అందుకే ఇలా ముందే కలిపి పెట్టుకున్న పిండిని మళ్ళీ ప్రెస్ చేస్తూ ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. చిన్న ఉండల్లా చేసుకున్నాం కదా, దానిలో నుంచి ఒకటి తీసుకొని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చపాతీ చేసుకోవాలి ఫస్ట్ అయితే. చపాతీని ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసిన తర్వాత దానిపైన నూనెని కానీ లేదంటే బటర్ కానీ స్ప్రెడ్ చేసేసి ఇలా పొడి పిండిని కూడా చల్లుకోవాలి.
చపాతీలు ఒకదానిపైన ఒకటి అంటుకుపోకుండా అలా పిండిని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా చల్లుకుంటే చపాతీలు అంటుకోవు. సేమ్ ప్రాసెస్లో ఇక్కడ నేను సెకండ్ చపాతీ కూడా చేశాను చూడండి. అలా ఇదే ప్రాసెస్లో ఒక 4-5 చపాతీల వరకు తీసుకోవాలి లేయర్స్గా. ఇక్కడ నేను వచ్చేసి ఒక 5 చపాతీల వరకు తీసుకున్నాను, చూపిస్తున్నాను కదా. సేమ్ ప్రాసెస్లో అలా చేసేసుకొని ఇప్పుడు వీటన్నింటిని తీసేసి మళ్ళీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి వీటిని మళ్ళీ చపాతీ కర్రతో మళ్ళీ చపాతీలా చేసుకోవాలి. పల్చగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మందంగా ఉండాలి చపాతీ, లేకపోతే లేయర్స్గా రాదు. ఇలా ఒక 2 టైమ్స్ చేసేసుకోవాలి. ఒక 2 టైమ్స్ చేసిన తర్వాత ఒక చాక్ తీసుకొని ఇలా ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక లేయర్ తీసి పక్కన పెట్టేసి మరో లేయర్ని కూడా సగం కట్ చేయాలి, దాంట్లో 2 భాగాలుగా. ఇలా కట్ చేసిన తర్వాత ఒక దాన్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని చపాతీ కర్రతో కొంచెం పల్చగా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా జస్ట్ అలా ప్రెస్ చేసేసి ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ పెట్టేద్దాం. ఇలా ఒక స్పూన్ కానీ మీకు నచ్చినంత స్టఫింగ్ ఇలా తీసేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, అది హాఫ్ చేసేసి నేను ఇక్కడ స్టఫింగ్ పైన పెట్టేశాను. ఎడ్జ్లన్నీ విడిపోకుండా నేను ఇక్కడ కొద్దిగా వాటర్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా వాటర్తో స్ప్రెడ్ చేసిన తర్వాత ఈ ఎడ్జెస్ అనేవి విడిపోకుండా మంచిగా వస్తుంది మనకి ఎగ్ పఫ్ కూడా. వాటర్ ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చపాతీలని మనం ఇలా కవర్ చేసేసేయాలి ఎగ్. ఇప్పుడు వీటిని నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి ఇక్కడ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, వాటిని నేను కొంచెం ప్రెస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మనం పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా. ఇప్పుడు మనకి ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలాగే మిగతా వాటన్నింటినీ చేసి పెట్టుకుందాం ఒక ప్లేట్లోకి. ఇలా ఎగ్ పఫ్లన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక తడిపిన బట్టని ఇలా కవర్ చేసి పెట్టుకుని ఆరిపోకుండా మంచిగా ఉంటాయి. ఇప్పుడు మనం వాటిని ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీలో కొంచెం నూనె తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోలేదు నేను. ఇక్కడ నూనె వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్లని ఒక్కొక్కటి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఎగ్ పఫ్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఎగ్ పఫ్ అయితే రెడీ. ఇక్కడ మనకి ఎగ్ పఫ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా అన్నింటినీ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్లన్నింటినీ మళ్ళీ ఇలా ఫ్రై చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో. అంతే అండి, ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా ఇంట్లోనే ఎగ్ పఫ్ అయితే రెడీ చేసి పెట్టుకోవచ్చు. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వస్తాయి మీకు కూడా. అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.